పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? గింత శాతగాని లీడర్లు గింత నియతి లేని లీడర్లు ఎందుకు రాజకీయాలు చేయాలి? జనాల దగ్గరికి వచ్చి ఓట్లు ఎందుకు అడగాలి? గిసొంటి లీడర్లు మేము గెలిపించడం అంటేనే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. గింతీనవా అగో ఎవరినే తాత డైరెక్ట్ గా గంతగానం తిడుతున్నావు? తిట్టకపోతే ముద్దించుకోవాలనా? నేను ఏం చేయలేను, నా చేతిలో ఏం లేదు. నేను చెప్పినా కూడా మీరు వినకపోతే అటెంక నాకు శాపనార్థాలు పెడతారు అని చెప్పుకుంటాను. అయితేనో అసలు వీళ్ళు ఎందుకు మాకు పాలకులై ఉండాలి? వీళ్ళేంది మమ్మల్ని పాలించేది? అంత శాతగానోళ్ళు అయితే రాజీనామా చేసి నడింట్లో మంచం వేసుకొని మలుచుకొని పండాలి. అరే ఊకోవే తాత, గంతగానం గరం అవుతున్నావు. నీ మాటలు ఆ లీడర్ ఇంటే ఏమన్నా అనుకోడానే? అనుకోని ఇన్నొద్దులు మా లీడర్ గెలవాలి అని కడుపు కట్టుకొని ఇల్లు తిరుక్కుంటా పసారాలు చేసినాం. ఇప్పుడు అసొంటి లీడరే ఇసొంటి శాతగాని మాటలు మాట్లాడితే మాకెంత కడుపు రగలాలి చెప్పు? నా నియోజకవర్గ రైతులకు నీళ్లు కావాలి అని సర్కార్ మీద కొట్లాట చేయడా? ఇంతకు ఆ లీడర్ లెవెల్ ఏం మాట్లాడినని నువ్వు గింతగానం కోపం చేస్తున్నావు చెప్పు తాత. ముందుగా అమ్ముచ్చట చెప్పరాదు నాకు. చెప్పుడు కాదు, నువ్వే చూడరాదు ఆయన ఏం మాట్లాడిండో తెలుస్తుంది. నేను మీకు నీళ్ళు ఇస్తాను హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకపోతే పొద్దు తిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుండా పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను, నా ప్రయత్నం అంతా చేస్తున్నా. విన్నావా? నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కందులో పెసర్లో వేసుకోరి, అదృష్టం బాగుండి వాన పడేది ఉంటే వరి పంట వేసుకోరి అని చెప్తాండు. అంటే ఒక పాలకునిగా నాకు శాతం అయితే లేదు కానీ అదృష్టాన్ని నమ్ముకోరి అని చెప్పినట్టే కదా. అసొంటి ఈ శాతగాని నాయకుడు మాకెందుకు మరి చెప్పు నువ్వే? అరే ఆ సార్నైనా ఏం చేయమంటున్నావే మరి? కాళేశ్వరం నీళ్లను విడుదల చేయొద్దని కొద్దిగా ఎన్డీఎస్ఏనే చెప్పిందట. అందుకే సర్కారు మేడిగడ్డ నుంచి వెళ్ళి నీళ్లను పంపు చేస్తలేదు. ఆ ఎన్డీఎస్ఏ రైతులకు నీళ్ళు ఇయ్యద్దు అని చెప్పింది అని చెప్పేటోనికి జర్రంతరన్నా సిగ్గు శరం ఇజ్జత్ ఈయన ఉండాలి. వాళ్ళే కుర్దుగా చెప్తాండు, చల్ రైతులకు నీళ్ళు ఇయ్యద్దు అని మేమెందుకు చెప్పినాం రాబాయి? మేము కేవలం ప్రాజెక్టుల రక్షణ సామర్థ్యం గురించే చెప్తాం, గవని మాకెందుకు వేయాలని అంటారట. ఎరికేనా? అవును, అది కూడా కరెక్టే గాని సర్కారు ఆ ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టే చేసేది ఏం లేదు. నీళ్ళు ఇట్లా వస్తుంటే అట్లా పోతుంటాయి, చూసుకుంటుండాలి అనబట్టే. కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు అని వీళ్ళు చెప్తే అదే నిజం అనుకొని వీళ్ళను ఏరి కోరి ఎన్నుకొని గద్దె మీద కూర్చుని పెడితే వీళ్ళు గద్దెల లెక్కని ఎగిరెగిరి తన్నబట్టి గద్దె మీద కూర్చొని 31 నెలలు అవుతున్నా కూడా ఆ కుంగిన 2 పిల్లర్లను బాగు చేసే ముఖం లేదు. కానీ కాళేశ్వరం నీళ్లు ఇట్లా అంటే అట్లా చూసుకుంటూ ఉండాలి, చేసేది ఏమి లేదు అని చెప్పబట్టి. పాపం ప్రతి గ్రామంలో రైతుల పరిస్థితి ఇదే ఉన్నదే తాత. కాళేశ్వరం నీళ్ళొత్తాయని అప్పులు చేసి మరీ పంటలేసిండ్లు. ఇటు వానలు లేక కాళేశ్వరం నీళ్లు రాక అందరు గిట్లనే సర్కారు మీద గరమవుతున్నారు. అరే అది కాదు పిల్ల, కేసీఆర్ సారు ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఆయన కంటే ఇంకా రేవంతాల్ సారు మంచిగా చేస్తాడని నమ్మే కదా కేసీఆర్ సార్ను గద్దె దింపి రేవంతాల్ సార్ను గద్దె మీద కూర్చుండే పెట్టింది. అసొంటప్పుడు ఇంకా ఎంత మంచిగా ఆలోచనలు చేసి జనాలకు మేలు చేయాలి చెప్పు? లక్షల కోట్ల రూపాయల మా జనాల సొమ్ముతో వచ్చిన కాళేశ్వరం అది దేనికి పనికి రాదు, అది కూలేశ్వరం అయింది అని చెప్పుకుంటా కూర్చుంటే ఏందన్నట్టు? అది పద్ధతేనా చెప్పు? తాత నీ బాధ నాకు అర్థమైంది కానీ పాలకులే గసంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవ్వరైనా ఏం చేస్తారే మరి? కార్తులన్నీ కరిగిపోతాయి. తాపక 4 చినుకులు పడంగానే కాలం అవుతుందన్న ఆశతోటి అప్పులు తీసుకొచ్చి ఈ పంటలు వేసిన. ఇక ఇప్పుడు కడుపుల సల్ల కదలకుండా నెమ్మలంగా వచ్చి ఇక మీరు పెద్ద పంటలు వేయకూరి, పెసర్రు బెబ్బెర్రు కందులు వేసుకోర్రి, వరి పంట అసలే వేయకూర్రి, మళ్ళీ నన్ను పేరు బదనం చేయకూర్రి అని మా కడియం సిరియార్ సారు నెమ్మలంగా చెప్పవచ్చు. ఇక మేము ఎట్లా దునకాలి చెప్పు? మరి ఆ సారు అన్ని తీల ప్రయత్నాలు చేసిండట, కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేకనే అట్లా అంటుండు. ఏం చేయమంటున్నావు చెప్పు మరి? అరే మళ్ళీ అట్లనే మాట్లాడతామైందా మాశ్రం ఒకందానా? మేము ఏం చేయలేము అన్న లీడర్లు ఎందుకు గద్దె మీద కూర్చోవాలి? దిగిపోవచ్చు కదా రాజీనామా చేసి. అంగట్ల అన్ని ఉన్న అల్లున్నట్లే శని అన్నట్టున్నది మన తెలంగాణ పరిస్థితి. కాళేశ్వరం గేట్లు దింపకుంటేనే నీళ్లను పంపు చేయవచ్చు, అన్ని నీళ్లు వస్తానే అని చెప్పి ఇంజనీర్లు చెప్పబట్టే, సర్కారేమో తమాషాలు చేయబట్టే.
అరే లోకం మీద ఎవరికి లేని తిప్పలా నీకొక్కనికే ఎందుకు ముసలుడా? అందరి లెక్క నువ్వు కూడా నోరు మూసుకొని ఉండరాదు. వాళ్ళని వీళ్ళని ఎందుకు నిలదీస్తున్నావు చెప్పు? ఎందుకు నిలదీస్తానా అంటే వాళ్ళని గెలిపించేటందుకు నేను ఊళ్ళో ఇల్లు తిరిగి ఓట్లు అడిగిన కాబట్టి మా చేయిపాచి అధికారంలోకి వచ్చేది ఉంటే మా రేవంతాల్ సార్ గడ్డ మీద కూర్చునేది ఉంటే ఆ దిగిపోయిన సర్కార్ కంటే ఇంకా ఎక్కువ పాలిస్తాడు, మన రాష్ట్రానికి మంచి చేస్తాడు అని నేను మాట ఇచ్చిన కాబట్టి. నువ్వు ఇల్లు తిరిగి ఏపించిన ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలే మా చేతుల్లో ఏం లేదని మాట్లాడుతుంటే ఇక నువ్వైనా ఏం చేస్తావే? నువ్వు కూడా గట్లనే నోరు మూసుకొని ఊకో. పిల్లినైనా కట్టేసి కొడితే పులి లెక్క గాండ్రిస్తుంది అన్నట్టు ఢిల్లీలో చూస్తలేవా జంతర్ మంతర్ కాడ పొల్లగండ్లే కదా అని చీపురు పుల్ల లెక్క తీసేస్తే పుట్టబలికి సీమలు వచ్చినట్టు ఎట్లా తను వేల కొద్ది పిల్లగాళ్ళు. ఏదైనా కొన్నాళ్ళే, దేనికైనా ఓ రోజు వస్తుంది. ఆగు. వాయమ్మనే మా ముసలోనికి కడుపు బాగానే రగులుతున్నట్టున్నది కదా. ఓ తాత ఆ ముచ్చట అటుంచు గాని ఇంటెనక తీగ మీద ముసలిది బట్టలు ఆరేసిందట. వానొచ్చేటట్టున్నది, వాటిని తీసి ఇంట్లో అయిపో, లేకుంటేనా ఆ బట్టలు దర్శని అనుకో నేను ఇంట్లోకి కూడా రానియదు, చూసుకో మరియా. ఓహో, ఇట్లా ఎన్ని రోజులు మభ్య పెడతారో అది కూడా చూస్తాం. ఓపిక కూడా హద్దుంటది. అది కట్టలు తెగినాడు రాజ్యాలు ఎట్లా కూలిపోయినాయి, ఎట్లా నాశనం అయినాయి అని చరిత్రలు చెప్తలేవా? చూద్దాం, ఆగు. ఓ అయ్యా పెద్ద మనిషి, గవన్నీ ముచ్చట్లు నీకెందుకే? చేతగాని ఇడులా బుక్కడంత దీని ఇంట్లో వండక రాజ్యాలను ఏలటోళ్ళను మార్చే ముచ్చట్లు నువ్వు మాట్లాడు అవసరమా చెప్పు? కడుపు గాలినో లేవలో ఆల బాధను ఆలే లవసుకుంటారు. సర్కారు పట్టించుకొని సరిచేస్తే వాళ్ళకే మంచిది. లేకుంటే మళ్ళా జనాలు చేతికి ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకో పారి గద్దెనెక్కి గిట్లా అజమాయిషి చేయకుండా వాళ్ళే చూసుకుంటారు. కానీ ఏ ప్రభుత్వాలైనా నిరసనలు చేసేటోళ్లను పిలిచి మాట్లాడాలే గాని నిరీగింత అధ్వానంగా చేసుడు మాత్రం పద్ధతి కాదుల్లా.